నాగేంద్ర మట్ట గారు అడుగుతున్న ప్రశ్న, సార్ దేవునికి అన్నీ తెలుసు కదా, మరి నేను నరకానికి వెళ్తానో పరలోకానికి వెళ్తానో కూడా తెలుసు, మరి ఇందులో నేను ఎంచుకునేది ఏముంది అనే ప్రశ్న అడుగుతున్నారు. క్రైస్తవులందరికీ ఒక మంచి జవాబు చెప్పడానికి మీరు అందించిన ఈ ప్రశ్న కొరకు మీకు కృతజ్ఞతలు. ఎస్, దట్స్ గుడ్ క్వశ్చన్. అన్నీ దేవుడికి ముందే తెలిసినప్పుడు ఇక నేను ఎంచుకునేది ఏముంటుంది అనేది చాలామందిలో వస్తున్న ప్రశ్న ఇది. అంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ గారు రాశారు. ఆ పాట స్క్రిప్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో లేఖనంలో కూడా దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని. హీ నోస్ ఆల్ ద నాలెడ్జ్, హీస్ హ్యావింగ్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ హీస్ హ్యావింగ్ ఫ్యూచర్ నాలెడ్జ్ ఆల్సో. అందుకే ఆయన దేవుడు. మనకు భవిష్యత్ జ్ఞానం లేదు కాబట్టి మనం మానవులు. ఇప్పుడు దేవుడికి అన్నీ ముందే తెలుసు. మరి ఇక మనం ఎంచుకునేది ఏముంది అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అందులోని లాజిక్ను మీరు ఆలోచన చేయండి దయచేసి. 10th క్లాస్లో ఒక 5 నెలలు 6 నెలలు గడిచాయి. 6 నెలల పరీక్షలు అయ్యాయి. అక్కడున్న 20 మంది లేదా 30 మంది పిల్లల్లో ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో టీచర్కు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. మరి తెలిసినప్పుడు ఇక వాడెంచుకునేదేముంది అంటే, టీచర్కి ఎందుకు తెలిసిందంటే వాడి 6 నెలలు చదివిన వాడి స్టాండర్డ్ యూనిట్ టెస్టులు పెట్టింది, స్లిప్ టెస్టులు పెట్టింది, అలాగే అసైన్మెంట్స్ ఇచ్చింది, క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టింది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టింది. వీటన్నిటిలో వాడు స్కోర్ చేస్తున్న మార్క్స్ను చూస్తూ టీచర్కి ఏమర్థమైందంటే వీడు ఫెయిల్ అవుతాడు లేక వీడు పాస్ అవుతాడు అని చెప్పగలుగుతుంది. అలాగే దేవుడికి టీచర్ కంటే భవిష్యత్ జ్ఞానం ఎక్కువ ఉంది కదా. వీడికి నేను చాయిస్ ఇచ్చాను, టీచింగ్ చేశాను, అన్నీ చేసినా వీడు నరకానికి వెళ్తాడు అని దేవుడికి ముందే తెలుసు. కానీ దేవుడి తప్పేం లేదు, టీచర్ అందరికీ సమానంగా ఇచ్చింది. ఆ 30 మందికి ఆ బోర్డు మీద ఏం చెప్పిందో 30 మందికి అదే చెప్పింది. దేవుడు అందరికీ రక్షణ పొందడానికి అందరికి అవసరమైన ఛాన్సెస్ ఇస్తాడు అనడానికి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. ఏషావుకు అవకాశం ఇచ్చాడు, జ్యేష్ఠత్వపు అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు అతన్ని పొందకుండా చేయలేదు, దేవుడు ఇచ్చాడు. కానీ పోగొట్టుకున్నది ఎవరు? ఏషావు. అలాగున చాలామంది అందరూ రక్షించబడవలనని, అందరూ మారు మనసు పొందవలనని దేవుని అభీష్టమై ఉన్నది. అది గాడ్స్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు ద బైబిల్. ఇక ఇతర దేవుళ్ళ సంగతి వదిలిపెట్టేసాడు. బైబిల్ దేవుడిది ఉద్దేశం ఏంటంటే అందరూ పాస్ కావాలండి, కానీ కొందరు ఫెయిల్ అవుతారని కూడా ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, వాడికి ఎంత రక్షణను గురించి చెప్పినా, మోక్షాన్ని గురించి చెప్పినా, పరలోకాన్ని గురించి చెప్పినా, యేసుక్రీస్తులో జరిగే రక్షణ గురించి చెప్పినా, వాడు జ్యేష్ఠత్వాన్ని ఏషావు ఎలాగూ తృణీకరించాడో అలాగూ తను సత్యాన్ని కాళ్ళతో త్రొక్కి వేస్తాడని తెలుసు. కాబట్టి దేవుడు అన్నాడు వాడు నరకానికి వెళ్తాడు అన్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంటుంది, రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావు ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీవెందుకు ప్రేమించావు, ఎందుకు ద్వేషించావంటే అతనికిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటాడు గనక నేను అతన్ని ద్వేషించుచున్నాను. ఇతనికి లేని అవకాశాన్ని పోరాటము చేసి అయినా అన్నయ్య దగ్గర పోరాటం చేస్తాడు, తండ్రి దగ్గర పోరాటం చేస్తాడు, దేవుడి దగ్గర కూడా పోరాటం చేసైనా, ప్రాణానికి తెగించైనా, తుంటి వసలిపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి అని పోరాడైనా సాధిస్తాడు గనక నేను వీడిని ప్రేమించి తిని. సో వీడు పోరాడి సాధించుకుంటాడు, సంపాదించుకుంటాడని దేవుడికి ముందే తెలుసు, ఇతనికి ఇచ్చినా పోగొట్టుకుంటాడని కూడా దేవుడికి ముందే తెలుసు. సో ఇట్ ఈస్ ప్రీ డిస్టైన్డ్ బై గాడ్, బట్ ద ఛాన్స్ ఈస్ గివెన్ టు ఎవ్రీబడి ఈక్వల్లీ. యా, దేవుడు పక్షపాతి కాదు అని సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సో పక్షపాతి కాని దేవుడు, టీచరు పక్షపాతి కాదు, అందరికీ బోర్డు మీద రాసింది, అందరికీ చెప్పింది. కానీ ఒక వ్యక్తి తాను పోగొట్టుకుంటాడు అవకాశాన్ని. ఒక వ్యక్తి వెనక బెంచ్లో ఉన్నవాడు వాడు మొత్తానికి ముందు బెంచ్కి వచ్చేస్తాడు. వాడు స్టార్టింగ్లో వెనక బెంచ్లో కూర్చుంటాడు, కానీ వాడి ఇంటెలిజెన్స్ని బట్టి, వాడు గ్రాస్ప్ చేసిందని బట్టి వాడు మెల్లమెల్లగా ఫ్రంట్ బెంచ్కి వచ్చేస్తుంటాడు. వాడిని యాక్చువల్గా వేస్ట్ పర్సన్ అనుకుని వెనకాల కూర్చోబెట్టారు, లేట్ అడ్మిషన్ అనుకుని వెనకాల కూర్చోబెట్టారు, కానీ వాడు ఫస్ట్ బెంచ్ని సాధించగలుగుతున్నాడు. అలాగున
టీచర్కు తెలుస్తుంది ఒక 3-4 నెలల్లోనే ఏ స్టూడెంట్ కెపాసిటీ ఏంటి అనేది. దేవుడు సృష్టిస్తున్నాడు కనుక దేవుడికి కూడా తెలుసు. అయితే మనము చూజ్ చేసుకునేది ఏమిటి ఇక అంటే, దేవుడిచ్చిన ఛాన్స్ ఏదైతే ఉందో ఆ ఛాన్స్ను నేను లేకపోతే ఆ ఛాన్స్ను వెంటాడి వెతికి పరిగెత్తి పట్టుకోగలిగితే నీ గమ్యాన్ని, యాకోబు గమ్యాన్ని మార్చినట్టుగా మార్చేస్తాడు. దేవుడిచ్చిన ఛాన్స్ను కూడా ఏశావులాగా కాళ్ళతో త్రొక్కిపడేసి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్టుగా తృణీకరిస్తే పోగొట్టుకుంటావు నీవు. సో దేవునిలో ఇక్కడ భేదం లేదు. ఛాన్స్ని యూటిలైజ్ చేసుకునే దాంట్లోనే, ఈ జీవితం అనే దాన్ని యూటిలైజ్ చేసుకొని పరలోకానికి నీవు చేరుకోవడంలోనే ఉన్నది.